జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడత ఇందిరమ్మ ఇల్లులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. మళ్ళీ ఎమ్మెల్యే కోట, సీఎం కోట కింద మరొక 50 నుంచి 100 ఇంట్ల వరకు కూడా కేటాయించింది. అయితే ఈసారి 1,500 నుంచి 2,000 ఇళ్లు నియోజకవర్గానికి చొప్పున కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొదటి విడతలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఒకేసారి రావాలని ఆశిస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చాం. ఈసారి కొంత ఆశించే వారు తగ్గుతారు కాబట్టి కొంత సంఖ్య కూడా తగ్గించామని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే మొదటి విడత ఇంధనమ ఇళ్లకు పెట్టిన కఠినమైన నిబంధనలు ఈసారి ఉండవంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దీనికి ప్రధాన కారణం మొదటి విడతలో అసలైన పేదలకు అసలు ఇల్లు పూర్తిగా లేని వారికి లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతోనే కఠిన నిబంధనలు పెట్టాం. ఇక రెండో విడత వచ్చే వారికి కాస్త మధ్యతరగతి వారికి కూడా ఈ ఇల్లు వచ్చే విధంగా నిబంధనలు సడలించామని కూడా అటు హౌసింగ్ సొసైటీ చెప్తా ఉంది. అయితే కొత్త ఇల్లు కట్టుకునే వారితో పాటు ఇంతకుముందు కట్టి మధ్యలో ఆగిపోయిన ఇళ్లకు కూడా ఈ ఇంధనమ్మ పథకం వర్తించే విధంగా ఈసారి నిబంధనలు సడలించారు. తద్వారా మధ్యలో ఆగిపోయిన ఇళ్లకు కూడా ఇంధనమ్మ ఇళ్ల నుంచి వచ్చే నిధులను వాడుకోవచ్చు. తద్వారా ఆ ఇల్లు పూర్తి చేయించాలని ప్రభుత్వం యొక్క ఆలోచనగా తెలుసు ఉంది. అయితే పూర్తి స్థాయిలో మధ్యలో ఆగిపోయిన ఇళ్లకు కూడా 5 లక్షలు ఇస్తారా, లేకుంటే కొంత అమౌంట్ ఇచ్చి ఆ ఇల్లు పూర్తి అయ్యేందుకు సహకరిస్తున్న ప్రభుత్వం అనేది ఈ 2-3 రోజుల్లో నిబంధనలు రాబోతున్నాయి. ఆ తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా రెండో విడత ఇళ్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ నెల జూన్ 2న శుభవార్త చెప్పబోతుంది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా ఇల్లు కట్టుకున్న వారందరూ కూడా ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, అసలైన పేదలకు కూడా ఈ పథకం వర్తించబోతా ఉంది. రేషన్ కార్డు ఉంటే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు, స్థానికంగా అప్లై చేయవచ్చు, అవసరమైతే సంబంధించి ఎంఆర్ఓ దగ్గర అప్లై చేసుకోవచ్చు. ఇలా చాలా రకమైన అప్లికేషన్లను ఫిల్టర్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయా ఊరికి కేటాయించిన ఇళ్లను బట్టి లబ్ధిదారులు ఏర్పడి జరుగుతుంది. మొత్తంగా జూన్ 2న రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లకైతే తెలంగాణ ప్రభుత్వం స్వీకారం